నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. ధర్మశాస్త్రముగా పిలువబడిన 5 కాండములలో 5వది ద్వితీయోపదేశ కాండము. ఇందులో మోషే ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞలను కట్టడలను మరొకసారి జ్ఞాపకం చేయుచున్నారు. అవి ఏవనగా, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడల ఈ దీవెనలన్నీయూ మీకు కలుగును అని చెప్పుచున్నాడు. పట్టణములో దీవించదను, పొలములో దీవించదను, నీ గర్భఫలమును భూఫలమును దీవించదను. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ప్రతి ప్రయత్నంలో దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించును. అటువలనే మనము కూడా ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచి నేడల ఆకాశ వాకిళ్లను విప్పి విస్తారమైన దీవెనలు కురిపించును. ఆమేన్. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును.